హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం పెసరట్టు ఉప్మా చేసుకుందాం. ముందు పెసర్లు బియ్యం రాత్రి అంతా నానబెట్టుకొని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దీనిలో తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీలో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జింజర్ వేసి మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందాక మిక్సీ పట్టిన దాంట్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర వేసి దీన్ని బాగా కలపండి. ఈ లోపల మనం ఉప్మా చేసుకుందాం. ముందు ఒక దాక పెట్టుకొని దీనిలో ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. మీకు కావాలంటే ఇంకో 2 వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో తాలింపు దినుసులు వేసుకొని దాని తర్వాత దీంట్లో కరివేపాకులు వేసి దీన్ని బాగా తిప్పండి. దీంట్లో ఇప్పుడు నీళ్లు వేసుకోండి. నీళ్లు మరిగిన తర్వాత దీనిలో ఉప్పు వేసుకోండి. కొంచెం కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి. ఉప్మా గట్టి పడకూడదు, పలసగా పెసరట్టు మీద వేసినప్పుడు ఇది చాలా బాగుంటుంది. దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెనం పెట్టి దీంట్లో కొంచెం నూనె రాసి కొంచెం పెసరట్టు పిండి వేసుకొని గుండ్రంగా తిప్పుకొని కాలనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇంకోసారి రివర్స్ తిప్పి దీనిపైన కొంచెం జీలకర్ర, ఉల్లిపాయలు, ఉప్మా వేసి ఫోల్డ్ చేసుకుంటే మన పెసరట్టు ఉప్మా రెడీ. ఇలా పెసరట్టు ఉప్మాలు వేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలా పెసరట్టు ఉప్మా వేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే పెసరట్టు ఉప్మా రెడీ. దీన్ని ప్లేట్లోకి తీసుకుని టేస్ట్ చేద్దాం. దీనిలోకి మేము గుళ్ళు చట్నీ వేసుకున్నాం. దీన్ని తీసి తింటే సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.